ఒక తరం జాబ్‌ని బ్రతకటానికి చేసింది. ఇంకొక తరం జాబ్‌ని సెక్యూరిటీ లాగా చూసింది. మూడో తరం జాబ్‌లో గ్రోత్ కోరింది. మరి ఈ తరం, ఈ జనరేషన్ ఎంప్లాయీస్‌కి ఏం కావాలి? ఎలా ఉండాలి? అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? కాలం మారిందా? టెక్నాలజీ మారిందా? లేక ఎక్స్‌పెక్టేషన్స్ మారాయా? వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఒకప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేది? కంప్యూటర్స్ చాలా రేర్. ఇంటర్నెట్ అంటే లగ్జరీ. డేటా అంతా కూడా ఫిజికల్ ఫైల్స్‌లో ఉండేది. వర్క్ అంతా కూడా మాన్యువల్ ప్రాసెస్. అందుకనే ఎంప్లాయీ అంటే చెప్పిన పని చేయటం, టైంకి రావటం, టైంకి వెళ్ళటం ఇవి మాత్రమే ఎక్స్‌పెక్టేషన్స్‌గా ఉండేది. ఓన్లీ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండేది. తర్వాత టెక్నాలజీ మారింది. కంప్యూటర్స్ కామన్ అయిపోయాయి. ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చింది. సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. పని వేగం పెరిగింది. ప్రెషర్ కూడా పెరిగింది. అప్పుడే ఒకవేళ సిస్టమ్ ఫెయిల్ అయితే, సాఫ్ట్‌వేర్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఇలాంటి డౌట్సే ఎంప్లాయర్‌కి చెప్పిన పని చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసేవాళ్ళు కావాలి అన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి బేస్ అయింది. అప్పటి నుంచే ఎంప్లాయీ రోల్ కూడా వర్కర్ నుంచి ప్రాబ్లమ్ సాల్వర్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అసలు గేమ్ ఇక్కడే. ఆటోమేషన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. రిమోట్ వర్క్ వచ్చింది. ఒక మనిషి పని 10 మందికి సమానమైన పని అయింది. ఇలాంటి టైంలో వర్క్ చేయటానికి టూల్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి సాఫ్ట్‌వేర్ ఉంది. మరి న్యూ ఐడియాస్ ఎవరు క్రియేట్ చేస్తారు? రెవెన్యూని ఎవరు జనరేట్ చేయగలరు? మార్కెట్‌లో న్యూ ఆపర్చునిటీస్‌ని ఎవరు కనుక్కోగలరు? ఇలాంటి ఆలోచనలు మళ్ళీ ఎంప్లాయర్‌కి ఎంప్లాయీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మార్చేసాయి. అప్పటిదాకా ప్రాబ్లమ్ సాల్వర్‌గా ఉన్న ఎంప్లాయీ రోల్‌కి రెవెన్యూ జనరేషన్ కూడా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ యాడ్ అయింది. టెక్నాలజీని వాడుకోగలగాలి. డేటా నుంచి ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసుకోగలగాలి. ఇన్‌కమ్ క్రియేట్ చేసే పొజిషన్‌లో ఉండాలి. డిజిటల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని టెక్నాలజీని అవసరానికి అనుగుణంగా మార్చుకోగలిగిన కెపాసిటీ ఉండుండాలి. టెక్నాలజీ బేస్డ్ డెసిషన్స్‌ని తీసుకోగలిగి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి. ఎందుకంటే మనిషి స్థానాన్ని కూడా ఆక్యుపై చేసే స్టేజ్‌లో టెక్నాలజీ ఉంది. అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది. జాబ్ ఇన్‌సెక్యూరిటీ, నిరంతర భయం, కంపారిజన్, లోన్లీనెస్. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనసులో ప్రెషర్ కూడా పెరిగింది. మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగిన కెపాసిటీ. కోపాన్ని వర్క్ దాకా తీసుకురాకుండా ఉండగలగటం. క్రిటిసిజంని పర్సనల్‌గా తీసుకోకుండా ఉండగలగటం. ఇవన్నీ కూడా ఇప్పటి ఎంప్లాయీస్‌కి జాబ్ చేయటానికి కావాల్సిన బేసిక్ సర్వైవల్ స్కిల్స్. కెరియర్ అంటే స్ట్రెయిట్ రోడ్ కాదు. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్, చేంజెస్ ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలిగిన సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా మనుషుల మధ్య పనిచేయాలి. టీమ్ వర్క్, క్లయింట్స్‌తో డీలింగ్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చేయగలగాలి. సోషల్ స్కిల్స్ కావాలి.
టెక్నాలజీ కనెక్ట్ చేస్తుందే తప్ప రిలేషన్ని బిల్డ్ చేయలేదు. అందుకనే ఈ జనరేషన్ ఎంప్లాయీస్కి మనిషిగా స్ట్రాంగ్గా నిలబడగలగాలి. ఇప్పటి ఎంప్లాయీస్ జాబ్ మాత్రమే కాకుండా మనస్సు, ఆలోచనలు, రిలేషన్స్ ఇలాంటివన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయవలసిన జనరేషన్. ఇలాంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేక కెరియర్ ఫియర్, ఎమోషనల్ ప్రెషర్, మెంటల్ కన్ఫ్యూజన్తో సైలెంట్గా ఇబ్బంది పడకుండా మీట్ అవర్ కోచెస్ ఎట్ spurtivedika.com. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ నాది కాదు, ఈ పని నాకు చెప్పలేదు, ఇది నాకు అవసరం లేదు, ఇలాంటి మాటలు లేకుండా ఎలా చేస్తే ఆర్గనైజేషన్కి బెనిఫిట్ అవుతుందో అలా చేయండి. మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, కస్టమర్ ఎలాంటి సాటిస్ఫాక్షన్ కోరుకుంటున్నాడు, ఎలాంటి రిలేషన్షిప్ని క్లయింట్ కావాలనుకుంటున్నాడు, ఇలాంటి వాటన్నింటిలో కూడా అప్డేట్ అవ్వండి. అప్డేషన్ లేకపోతే రేపటి రోజున అవసరం లేని ఎంప్లాయీగా మారిపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంప్లాయీగా మీ ఆలోచనలు మాత్రం ఒక బిజినెస్ మైండ్ సెట్లా ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.